నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే. సమయపాలన పాటించని టీచర్లపై చర్యలు తీసుకోవాలన్న మందుల సామెలు. వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాలు. 3వ రోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన లక్ష్మీ సమేత నారసింహుడు. వెల్దుర్తి మండలంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన ప్రిన్సిపల్. ఉదయం 8:45 లోపు ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్న బి శ్రీనివాసులు. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో ఉచితంగా కేసులు పరిష్కరించుకోవాలన్న స్వాతిరెడ్డి. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటించని టీచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ చేస్తున్న సమయంలో పలువురు సమయపాలన పాటించకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. 36 మంది టీచర్లకు 5 మాత్రమే టీచర్లు వచ్చారని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమయపాలన పాటించని టీచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను తెలిపారు. ప్రిన్సిపల్ అనే ఆమె అరుణ ప్రిన్సిపల్ అరుణ, ఆమె రెగ్యులర్ పోస్ట్ ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఆమెది రెగ్యులర్ పోస్ట్. కానీ పర్యలు చేసుకొని దాదాపు 500 కిలోమీటర్ దూరాన్ని ఉండబడిన తుంగతుర్తికి చేసుకొని ఈమె వారానికి ఒకసారి ఆమె ఇష్టం వచ్చి వచ్చిపోతుంటది. ఇక ఎవరు అడిగే దిక్కులేదు. ఇది ఏందని పలకరించే పాపాన లేదు కనుక ఎవరు రానియరు. ఇక్కడ గేట్ వేస్తారు. గేట్ దగ్గర ఒకరిని పెడతారు. పిల్లలు అవస్థ పడుతున్నారని నేను మొన్ననే అక్కడ పిల్లల కోసం సీసీ రోడ్ కూడా వేయించడం జరిగింది. మెయిన్ రోడ్ నుంచి స్కూల్ వరకు 20 లక్షలతో సీసీ రోడ్ వేయించడం జరిగింది. ఈ పిల్లలు అవస్థ పడుతున్నారని, పిల్లలకు వానకాలం వస్తే కాళ్ళకు బురదంటుందని దాన్ని రోడ్ కూడా వేయించడం జరిగింది. కానీ ఇక్కడ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన మంత్రివర్గం అందరూ కలిసి ఈ పిల్లలకు 2008 నుండి 2024 వరకు పెరిగిన ధరలకు అనుకూలంగా ఏ ప్రభుత్వం కూడా కాస్మెటిక్ ఛార్జీలు కానీ లేకపోతే మెస్ ఛార్జీలు పెంచలే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా పిల్లలు అర్ధాకరితో ఉండకూడదు, వాళ్ళకు పౌష్టికాహారం అందించాలి, అట్లయితేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమాజానికి ఈనాటి బాలుడే రేపటి పౌరులు అనేది మనకి ఏతుందో ఆ విధమైన ఒక సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 40% కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు ఉపయోగించకుండా, మెనూను కూడా ఫాలో కాకుండా, వాళ్ళకు పౌష్టికాహారం అందించకుండా, సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే నేను దాదాపు వారం రోజుల నుండి ఈ స్కూల్ను విజిట్ చేయడానికి మనిషిని కూడా పెట్టినా. నాకు తెలిసింది ఈ రిపోర్ట్ అంతా. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఒక సంక్షేమ పథకాలే కాదు, విద్యాపరంగా కూడా వాళ్ళని ముందు వరుసలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధమైన సంకల్పంతో ఉంటే ఇలా ప్రభుత్వం చేసే ప్రతి స్కీములు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇక్కడ కింది స్థాయిలో ఉన్న టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ, ఈ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చక్కదిద్ది దాన్ని ముందు వరుసలో నిలబెట్టాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కానీ వీళ్ళు తన డ్యూటీ మర్చిపోయారు, బాధ్యతను మర్చిపోయారు. కనుక ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద కఠిన చర్యలు, శాఖపరమైన
చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మధ్యాహ్నం 3 గంటలకు కూడా వస్తారు టీచర్స్. ఇప్పుడు నేను ఇక్కడ విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా 9 గంటలకు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీడియో తీయించిన నేను. లక్షల రూపాయల జీతాలు తీసుకొని పిల్లల జీవితాలతో వీళ్ళు ఆడితే, పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, తనకున్న సబ్జెక్టు తను చెప్పకపోతే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి? ఇక్కడ ఉండి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారు ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడాను నేను. సార్, ఇక్కడ తుంగతుర్తి గిరిజన బాలికల రిజ్జే స్కూల్ విజిట్ చేసిన, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ టీచర్స్ లేరు, ఎవరు లేరు. 36 మందికి ఇక్కడ 5 మంది ఇలా పేర్లు ఉన్నారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం 8 గంటల 15 నిమిషాలకు వచ్చి ప్రేయర్లో ఉండాలి, స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా. కానీ 9 గంటలకు కూడా వస్తా ఉన్నారు టీచర్స్. ఇంత దుర్మార్గం ఉన్నది. ఎవరు టైం కూడా టీచర్స్ అంత ఫైరవేలు, అంత డిప్టేషన్లు. కనుక స్కూల్ మొత్తం కూడా వీళ్ళు సర్వనాశనం చేస్తా ఉన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడుండే గౌరవనీయులు సూర్యాపేట కలెక్టర్ గారు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. తీసిన వీడియోస్ అన్ని కూడా వారికి పంపడం జరిగింది. తర్వాత ఇక్కడ హాస్టల్లో కుక్కలు కొట్లాడుతున్నాయి. తర్వాత ఈ రోజు పెట్టే టిఫిన్ ఏదైతుందో అది కిచిడి అని చెప్తా ఉన్నారు. దాంట్లో క్వాలిటీ లేదు, పెట్టాల్సిన తరికలు పెడతలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ సమావేశం ఉందో తెలియదు, ఎవరు భద్రత ఉన్నారో తెలియదు, ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో తెలియదు. ఎవరు ఇష్టం వచ్చాడో వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళని అడిగే పాపన పోలేవరు. అందుకోసమని నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, సంబంధిత డిపార్ట్మెంట్కు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. హరిజన గిరిజన పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలను బ్రహ్మాండమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి దీన్ని ముందు వరుసలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉన్నది. అందుకోసమని ఇక్కడ ఇవాళ తుంగతుర్తి కూడా తిరుణగిరిలో మనకు కూడా స్కూల్ శాంక్షన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి జిల్లా కాబట్టి తుంగతుర్తిలో కూడా పెడితే బాగుండని చెప్పి వారు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసము నా ప్రయత్నం చేస్తామని నియోజకవర్గంలో నేను ఈ స్కూల్లో ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయని హైదరాబాద్ నుంచి మార్నింగ్ 4 గంటలకు లేచి 8 గంటల ఇక్కడ రావడం జరిగింది. అప్పటికి ఇక్కడ టీచర్స్ రాలేదు, ఈ అట్మాస్ఫియర్ లేదు, ఇక్కడ ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. అన్ని కూడా వీడియోలు తీసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినాం. తర్వాత ఇక్కడ ఆర్సీఓ ఉమ్మడి నల్లగొండకు రీజనల్ కోఆర్డినేటర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, ఆయన బాధ్యతలు కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు. సార్, నేను ఇక్కడికి వచ్చినా, నేను మరి ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లా ఉందంటే దాని విశ్వాసం లేదు. అందుకోసమని ఆర్సీఓ మీద కూడా ఇమ్మీడియట్ చర్య తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లల యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నారసింహుడు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మత్స్య అవతారంలో ఆలయ మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నారసింహుడు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోక రక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం దాల్చి వేదం పరిరక్షణ, శిష్ట పరిరక్షణ చేశాడు నరసింహుడు.
మొదట దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు, వేద పండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండుగగా వీణుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్య అవతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जिह्वाया अग्रे मधु मे जिह्वा मूले मधुलाकं ममेदः क्रतावसो मम चित्तमुपायासि मधु वाचा वादामि मधु मद्भूयासं मधु सन्दृश ఆలయాలను కూల్చివేస్తే ఊరుకునేదే లేదని తారక రామానగర్ కాలనీ వాసులు మెదక్ రామాయంపేట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిరసన చేపట్టారు. హైవే విస్తరణలో భాగంగా దేవాలయాలు కూల్చివేస్తే అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను కూల్చివేస్తే ఊరుకునేది లేదని, తమ కాలనీలోకి సంబంధించిన స్థలాల్లో ఆలయాలను నిర్మించుకున్నామని అకారణంగా కూల్చివేతకు పాల్పడవద్దని మాజీ కౌన్సిలర్లు తిమ్మనగాని అనిల్ కుమార్, శ్రీధర్ యాదవ్, తారక రామానగర్ కాలనీ పెద్దలు, యావత్ బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు మెదక్ రామాయంపేట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిరసన చేపట్టారు. నేషనల్ హైవే రోడ్డు కారణంగా మెదక్ పట్టణంలోని తారక రామనగర్ కాలనీలో ఉన్న దేవాలయాలు హైవే రోడ్డు కారణంగా తొలగింపుపై గతంలో కాలనీపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హైవే విస్తరణలో భాగంగా దేవాలయాలు కూల్చివేత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని హైవే రహదారి దేవాలయాలను తొలగించాలని ప్రశ్నించారు. మా కాలనీలో పండుగలు, బోనాలు, భక్తి కార్యక్రమాలు ఈ దేవాలయాల్లో జరుపుకుంటామన్నారు. హైవే రోడ్డు దేవాలయంలో కొంత భాగం పోయినా సరే కానీ పూర్తి స్థాయిలో దేవాలయాలు తొలగించడంపై తాము ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. మెదక్ పట్టణంలోని రహదారిపై క్రిస్టియన్, ముస్లింలు ఉన్న దేవాలయాలకు ప్రహారీ గోడలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా తమ దేవాలయాలను కాపాడుకుంటామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, బీజేవైఎం అధ్యక్షులు సతీష్, గణేష్, శివకుమార్, బ్రహ్మన్న, శ్రీను, అశోక్, గంగా, మోహన్, సాయి, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. మీదే తీసేస్తామన్నారు. ఇప్పుడు మాకు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు మా నోటీసులు లేకుండా. అది ఇప్పుడు మేము మెదక్లోనే ఉన్నాం కదా, వాళ్ళు కూడా మెదకలే, అందరం ఒకటే. కానీ మరి అప్పుడు ఆర్డీఓ దగ్గర ఇచ్చిన అలైన్మెంట్ ఎందుకు మారింది అనేది వాళ్ళ ప్రశ్న. అయితే ఒకటే చిన్నదన్న, ఈరోజు ఈ జరుగుతున్న సమస్యలు గత 2 ఏళ్ళుగా ప్రతిదీ కూడా మా శ్రీధర్ యాదవ్ చెప్పినట్టుగా కాలనీ పెద్దలు, కమిటీ సభ్యులు అందరం కూడా కాలనీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా పోవడము, ప్రతి విన్నపం ఇవ్వడము, కలెక్టర్తో మాట్లాడము. అది అయిపోయిందన్న 2 ఏళ్ళ సంగతి కాదు. ఇప్పుడు ఆర్డీఓ దగ్గర అలైన్మెంట్ లో మార్పులు చేర్పులు జరగలేదు. సమక్షంలో దారి కూలింది, ఆల్రెడీ కూలిపోయిన దానికి అది కట్టించింది ఒకటన్నా. నేను చెప్పేది ఒకటే, కాలనీ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లము, యువత అందరం కలిసి స్థలాన్ని కేటాయించడము, దానికి దాతలం కూడా మేమే అందరం దాతలం. ఇలా ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఉన్నారు, గుడి జాగనిచ్చి దాంతో నిశ్చితమై ఏదైతే ఎదురుగా ఇండ్లు ఉన్నాయో, షటర్లు ఉన్నాయో, వాళ్ళతో 8 ఏళ్ల నుంచి కూడా కోర్టు తిరుగుతున్నాం. మా ప్రాబ్లం వీళ్ళకి ఏం తెలియదు. ఇవాళ వచ్చి మేము సంరక్షిస్తకే ఉన్నాము. మేము అసలు సిసరైన హిందువులమన్నా, మా దగ్గర మతాలు కులాలు లేవు. అయినా సంరక్షిస్తానికే మేమందరం కూడా కంకణబద్ధులమై ఒక తీర్మానం చేసి, ఒకళ్ళు నిర్ణయమో, అనిల్ నిర్ణయమో, శ్రీధర్ నిర్ణయమో ఉండదు. ఇలా పెద్ద మనుషుల నిర్ణయమే మా నిర్ణయం, అందరు యువత నిర్ణయం మా నిర్ణయం.
ఇలా నేను గుళ్ళని రక్షిస్తుంటే ఇలా హిందువులని ఆర్డీఓ అలైన్మెంట్ ఎందుకు ఆర్టీఓ మారలేదు, ఆర్డీఓ అలా మాట్లాడినప్పుడు శ్రీ ప్రభాకర్ ఉన్నాడంట. లేడు, ఎవరు లేడు చెప్పి మాట్లాడక అసలు ఒక వ్యక్తి లేడు, ఒక వ్యక్తి లేడు. సాయిబాబా గుడిని, సత్య సాయిబాబా గుడిని గతంలో స్థలం కేటాయించి మున్సిపల్ తీర్మానం చేసి దానికి సంబంధించినటువంటి నిధులను సమకూర్చి దేవాలయాలను కట్టించింది కాలనీవాసులు. మరి అది పూర్తిగా నిరాదరణకు గురి చేసి ఒక్క రోజు కూడా భజన చేసిన పాపాన పోలేదు, ఒక్క రోజు దీప నైవేద్యాలు పెట్టి పూజలు చేసినటువంటి పాపాన పోలేదు. మరి ఈ రోజు ప్రమాదకరంగా మారిన ఆ కంపౌండ్ వాల్ను ప్రాణ నష్టం జరగకుండా అలైన్మెంట్ సూచించిన ప్రకారంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు సూచించిన ఏదైతే ప్లాన్ ఉన్నదో ఆ ప్లాన్ ప్రకారమే కొంత భాగము ఆ కంపౌండ్ వాల్ను ఆ నేషనల్ హైవే అథారిటీ అధికారుల జేసీబీతోని కాలనీవాసుల సమక్షంలో ఆ గోడను కొంత తొలగించడం జరిగింది. సత్యసాయికి సంబంధించినటువంటి ఆ కమిటీ కూడా దాని అధ్యక్షులు గాని ఆ సత్యసాయి కాలనీలో ఉన్నటువంటి భక్తులు గాని ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉన్నారు, పాలు పంచుకోవడం జరిగింది. ఇది బయట వ్యక్తులకు సంబంధం లేదు, ఇది కాలనీకి సంబంధించిన అంశము. వేరే వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని మేము ఈ కాలనీ వాసులుగా వారిని మేము కోరుతా ఉన్నాము. అధికారులు మాకు సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. దేవాలయాల పరిరక్షణే మా ధ్యేయము. మరి మా తండ్రుల కాలం అప్పటి నుంచి కూడా దీని చందాలు వసూలు చేసి హనుమాన్ టెంపుల్ గాని, నవగ్రహాలు గాని, శివాలయం గాని దీంట్లో మా రక్తము, మా చెమట, మా శ్రమ, మా డబ్బులు ఈ గుళ్ళల్లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో గుళ్ళు ధ్వంసం కావద్దు, కానియద్దనే మేము మొదటి నుంచి పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఎవ్వరు కూడా లేరు. ఈ పోరాటంలో మేము విజయం సాధించినాం. ఈ రోజు కొత్తగా వచ్చి లేనిపోని విషయాలు ముంగడి తీసుకొచ్చి మేము హిందువులు అది అని చెప్పేసి మేము కూడా హిందువులమే, మాకు కూడా దైవభక్తి ఉన్నది, మేము రోజు గుళ్ళకు పోతాం, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాం. గతంలో కూడా మేము ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇటువంటి బజరంగ దళ సంఘాలలో కూడా మేము పనిచేసిన వాళ్ళం. మా పూర్వ చరిత్ర కూడా మీరు గమనించాలి, మీరు తీసుకోవాలి. మెదక్ స్థానికులందరూ కూడా మా యొక్క చరిత్ర మొత్తం తెలుసు. మరి తెలుసుకొని మీరు మాట్లాడాలి. ఈ రోజు దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారని దాన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దని నేను ఆ గడ్డం సీన్ గారిని మరియు మిత్రులను అందరినీ కోరుతా ఉన్నాము. హిందువులలో ఐక్యత లోపిస్తే సమాజానికే చెడు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి పద్ధతి మానుకోవాలి. మేము ఒకటే చెప్తాం రిక్వెస్ట్ గా, ఈ రోజు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రాయిహారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ బి శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 8:45 లోపు పరీక్షా కేంద్రంలో విద్యార్థులు హాజరు కావాలన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రాయిరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపల్ బి శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల మేరకు 8:45 లోపు పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు హాజరు కావాలని, లేని పక్షంలో పరీక్షకు అనుమతి ఇవ్వబడదని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు లోపలికి అనుమతించబడవన్నారు. సీసీ కెమెరాల నిఘాల మధ్య పరీక్షల నిర్వహణ జరుగుతుందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 160 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చామని, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శించి మరుసటి రోజు వచ్చే సమయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. హాల్ టికెట్ తీసుకుని విద్యార్థులు త్వరగా హాల్ కి టికెట్ తీసుకుని రావాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్దుర్తి. నా పేరు బి శ్రీనివాసులు. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మన సెంటర్లో 5th మార్చ్ నుంచి 20th మార్చ్ వరకు జరుగుతాయి. సో విద్యార్థులందరూ కూడా ఈ పరీక్ష సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:45 వరకు చేరుకోవాలని తెలియజేస్తున్నాను. అట్లాగే విద్యార్థులు తమ వెంట సెల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా వెంట తీసుకురాకూడదు. సెంటర్ కన్ఫర్మేషన్ కొరకు మీకు QR కోడ్ ఉంటుంది. ఎవరైతే ప్రైవేట్గా రాస్తున్నారో ఆ విద్యార్థులు ముందుగా వచ్చి ఒకసారి సెంటర్ను చూసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. సో ఈ సెంటర్ నుంచి దాదాపుగా ఫస్ట్ ఇయర్ 95 మెంబర్స్, సెకండ్ ఇయర్ 68 మెంబర్స్ ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మనవి ఏంటంటే, ఎండాకాలం
పిల్లలు తినకుండా ఎగ్జామ్స్కి వస్తుంటారు. కాబట్టి దయచేసి వాళ్ళకి మార్నింగ్ ఏదో కాస్త ఫుడ్ పెట్టి పరీక్ష సెంటర్స్ దగ్గర మీకు వీలవుతే దిగబెడితే బాగుంటుందండి. మిగతా జాగ్రత్తలన్నీ కూడా ఈ పరీక్ష కేంద్రంలో తీసుకోవడం జరిగింది. అంటే హాస్పిటల్స్ నుంచి నర్సింగ్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, టాయిలెట్స్ ఫెసిలిటీ ఉన్నాయి. అన్ని రకాల కూడా మేము ఇక్కడ సమకూరుస్తున్నాము. సో మీ పరంగా మాత్రం విద్యార్థులు ఎవరైనా సరే కాస్త ఎర్లీగా సెంటర్కి చేరుకునే విధంగా ఉంటే బాగుంటుందని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 373 సర్వే నెంబర్లో కొల్చార మండల రెవెన్యూ అధికారులు సోమవారం కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆ భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 373 సర్వే నెంబర్లో కొల్చార మండల రెవెన్యూ అధికారులు సోమవారం కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించి అట్టి భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు పాతారు. రాంపూర్ గ్రామంలోని తేనెలకుంట 4 ఎకరాల 20 గుంటలు, కప్పలకుంట 4 ఎకరాలు, ప్రభుత్వ స్థలం 4 ఎకరాలు, మొత్తం 12 ఎకరాలు 20 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, కానిస్టేబుల్ కిరణ్ కుమార్, రాంపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో ఉచితంగా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ స్వాతిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవా సాధికారత సంస్థ ద్వారా అవసరమైన వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన శనివారం దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సివిల్ మరియు క్రిమినల్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ చక్కని మార్గం చూపిస్తుందని అన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా భార్యాభర్తల విడాకుల కేసును మినహాయించి మిగతా ప్రతి ఒక్క సివిల్ కేసును రాజీ చేసుకోవడానికి వీలుంటుందని, అలాగే నిర్దేశించిన కొన్ని క్రిమినల్ కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం నిర్వహించిన లోక్ అదాలత్లో 5,505 కేసులను, మొత్తం 25,000 కేసులను పరిష్కరించడం జరిగిందని, లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు పూర్తి చట్టబద్ధత ఉంటుందని అన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్లో కక్షిదారులు అధికంగా పాల్గొని రాజీ మార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్దిపేట వారు అనేక న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సేవలు అంటూ అందుబాటులో ఉండటం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదుగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2025 సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ని మార్చి 8వ తారీఖున జరపడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా, అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ 320లో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 359 ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది. సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజీకి అర్హత ఉంటుంది. అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయటం ద్వారా ఇవ్వటం కుదరదు. బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా మన లోక్ అదాలత్లో మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ ఏదైతే అవార్డు ఇస్తారో దానికి అప్పీల్ కూడా ఉండదు, ఒక్కసారిగా సెటిల్ అయిపోతుంది. సో కక్షిదారులు అందరూ ముందుకు వచ్చి ఈ విధంగా అందరూ సెటిల్ చేసుకోవాలని, ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ముందుకు వచ్చి
వాళ్ళ కుటుంబాన్ని అలాగే సమాజంలో కూడా సత్సంబంధాలు నిలుపుకోవటానికి లోకా ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని ఉన్నామండి. 5,505 కేసులు ఓన్లీ పెండింగ్ కేసులు రాష్ట్రం సాల్వ్ చేయబడినాయి. అలాగే ట్రాఫిక్ వేరే అన్నీ కలుపుకుంటే మొత్తం 25,000 కేసులు సెటిల్ అయినాయి లాస్ట్ లోక్ అదాలత్లో. ప్రతిసారి కూడా మనకి 5,000 పైచిలుకు కేసులు లోకా ద్వారా సెటిల్ అవుతున్నాయి. కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 13 సంవత్సరాలుగా పీడీగా పనిచేస్తున్న వైవి రమేష్ కుమార్ ఉద్యోగ విరమణ అభినందన సభ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 13 సంవత్సరాలుగా పీడీగా పనిచేస్తున్న వైవి రమేష్ కుమార్ ఉద్యోగ విరమణ అభినందన సభ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ అధ్యక్షతన కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉద్యోగ విరమణ పొందిన రమేష్ దంపతులకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు వ్యాయామం ఎంతో అవసరమన్నారు. పీడీ రమేష్ విద్యార్థుల విషయంలో ఎంతో బాధ్యత వహించడం ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాలరాజ్, చిలప్చేడ్ మండలం ఎంఈఓ విఠల్ మాట్లాడుతూ పీడీ రమేష్ సేవలు అభినందనీయమని తన సేవలను కొనియాడారు. అలాగే విరమణ అనంతరం తన శేష జీవితం ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ఆశీస్సులను అందించారు. అనంతరం వారితో పాటు ఉపాధ్యాయులందరూ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఎంఈఓ బాలరాజు, చిలప్చేడ్ ఎంఈఓ విఠల్, పీఈటీ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎస్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ ఆర్ నాగరాజు, కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాజిద్ అలీ, దిలీప్ సింగ్, ఉపాధ్యాయులు ప్రతాప్ సింగ్, శ్రీధర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు పుండరీకం గౌడ్, విద్యా కమిటీ మాజీ చైర్మన్లు జగన్, దుర్గయ్య మరియు జిల్లా నుండి వచ్చిన ఉపాధ్యాయులు మరియు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సారా రామాగౌడ్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, నాయకులు పోలా నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈనాటి రిటైర్మెంట్ పొందుతున్నటువంటి మన రమేష్ గారికి, ఉపాధ్యాయులకు, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ వచ్చేసినటువంటి రామావతి గారికి, ప్రవీణ్ గారికి, సత్యం గారికి, నవీన్ గారికి, మరి ఇక్కడ వచ్చేసినటువంటి మిగిలిన అంటే ఇంకా అతిథులు, మరి అదేవిధంగా విద్యార్థులు మీ అందరి పత్రికా మిత్రులకు, మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా విద్యార్థులకు శుభాశీస్సులు అందిస్తా ఉన్నా. ఈరోజు మన రమేష్ గారు రిటైర్మెంట్ అని అంటేనే మరి కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే 13 సంవత్సరాలు అంటే ఆయన జీవిత ఏదైతే సర్వీస్ ఉందో సేవ 24 సంవత్సరాలు మన దగ్గరనే కౌడిపల్లిలోనే 13 సంవత్సరాలు చేసిందంటే నిజంగా కూడా చాలా సంతోషం. మరి విద్యార్థులకు తనకి ఒక అవినాభావ సంబంధం, ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగాలన్నీ కూడా పొంది ఈ రోజు రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే మనకి ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనలో ఉండి రోజు మనకు నిత్యం విద్యను అంటే మన ఫిజికల్ డైరెక్టర్గా తను చేయాల్సినటువంటి వృత్తిని మరి మనకు అన్ని విధాలుగా అందిస్తూ విద్యార్థులంతా కూడా క్రీడల్లో రాణించే విధంగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి వారు ఎంతో కృషి చేయడం జరిగింది. నిజంగా వారి సేవ మరవలేనిది. ఉపాధ్యాయుడిగా మరి రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అది తప్పనిసరి. కానీ వారు ఈరోజు ఏంటంటే పిల్లలకు మరి ఒక చదువు ఒకటే కాదు, వ్యాయామం కూడా చాలా అవసరం. చదువుతో పాటు వ్యాయామం ఉంటేనే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటేనే మరి విద్యార్థులు కూడా చురుగ్గా చదువుకోగలుగుతారు. మరి అదేవిధంగా మనకు బాడీ ఫిజికల్గా ఫిట్ కావడానికి కూడా ఎంతో ఉపయోగపడి మనం మంచిగా అన్ని రంగాల్లో రాణించడానికి ఉపయోగపడుతుంది. అటువంటి టెక్నిక్స్ అన్ని కూడా మన రమేష్ గారు మన విద్యార్థులకు అందించడం జరిగింది. ఒక క్రమశిక్షణ, నైతిక విలువలు, అదేవిధంగా మనకు సంపూర్ణంగా ఆరోగ్యం అంటే మనం సంపూర్ణ విద్యార్థులుగా చెందాలి అంటే ఇవన్నీ చాలా అవసరం. సో అటువంటి అన్ని కూడా మన ఫిజికల్ డైరెక్టర్గా రమేష్ గారు మనకు అందించడం జరిగింది. బట్ ఇవన్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు మీ శేష జీవితం, ఎందుకంటే ఇది ఒక కొత్తగా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడ పిల్లల మధ్యలో, టీచర్స్ మధ్యలో ఉన్నటువంటి మీకు మరి ఒక కొత్త చాప్టర్ లాగా అనిపిస్తుంది. కాబట్టి మీ శేష జీవితం అంతా కూడా ఆనందంగా మరి సంతోషంగా మరి అదేవిధంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మీరు ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి స్ఫూర్తి, పిల్లలందరూ కూడా కొత్తగా టెక్నిక్స్ నేర్చుకొని మరి స్పోర్ట్స్లో కూడా ఎన్నో రకాలైనటువంటి విద్య మీరు వారికి అందించినటువంటి దానికి మరి నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ మీ శేష జీవితం బాగుండాలి అని చెప్పేసి మరి అటువంటి మంచి ఆనందం, ఆరోగ్యం, శాంతం అన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా కొంత టైం స్పెండ్ చేద్దాం అనుకున్న నాకు వేరే కార్యక్రమం ఉంది, అందుకే ఒకసారి వచ్చి మిమ్మల్ని విష్ చేస్తామని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే. సమయపాలన పాటించని టీచర్లపై చర్యలు తీసుకోవాలన్న మందుల సామెలు. వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాలు. 3వ రోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన లక్ష్మీ సమేత నారసింహుడు. వెల్దుర్తి మండలంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన ప్రిన్సిపల్. ఉదయం 8:45 లోపు ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్న బి శ్రీనివాసులు. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో ఉచితంగా కేసులు పరిష్కరించుకోవాలన్న స్వాతిరెడ్డి. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.